से पलकेनु माता सत्या जीवम यने से पलकेनु परलोक राज्यము చేరుటకు ప్రభు యేసు మార్గము సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు పరిశుద్ధ రక్తము చిందించి బలియాయెను శ్రీ యేసు పరిశుద్ధ రక్తము చిందించి బలియాయెను శ్రీ యేసు పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము పాప పరిహారార్థము పావన రక్తము ఇచ్చిన పాప పరిహారార్థము పావన రక్తము ఇచ్చిన యేసుని ప్రియుడా సంచయమదిరా యేసుని ప్రియుడా సంచయమదిరా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము మరణించిన యేసు ప్రభువు మూడవ నాడు లేచెను మరణించిన యేసు ప్రభువు మూడవ నాడు లేచెను మహిమా ప్రభావముతో యేసు మరణము గెలిచెను మహిమా ప్రభావముతో యేసు మరణము గెలిచెను పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము తక్షణమే మారు మనసు మూర్తి యేసును నమ్మినా తక్షణమే మారు మనసు మూర్తి యేసును నమ్మినా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసు మార్గము. Song number 8. Anna, నాటికి ఎలిజబెత్ నాటి. Song number 8. God sent His Son, they called Him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon and empty grave.
fear is gone, because I know He holds the future, and life is worth the living just because He lives. I'll speak to hope, a newborn baby, and feel the pride and joy He gives. But greater still, the calm assurance, this I can face in certain peace, because Christ is, because He lives. I can face tomorrow, because He lives. All fear is gone, because I know He holds the future, and life is worth the living just because He lives. And when one day I cross the river, I pass the final roaring wave, and thereafter gives way to victory. I see the lights of glory, and I know He lives, because He lives. I can face tomorrow, because He lives. All fear is gone, because I know He holds the future, and life is worth the living just because He lives. Psalm number 23. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. తనకి ఇష్టులైన మనుషులకు భూయందున సమాధానం. సర్వోన్నత దేవునికి మహిమా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. ప్రకాశించే ప్రభువు మహిమా, దూతగణములు ఎచ్చేయగా. ప్రకాశించే ప్రభువు మహిమా, దూతగణములు ఎచ్చేయగా. మహాసంతోషకరమైన వార్త ప్రకటించే ప్రజలందరికీ. మహాసంతోషకరమైన వార్త ప్రకటించే ప్రజలందరికీ. తనకి ఇష్టులైన మనుషులకు భూయందున సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. దావీదు పట్టణమున మీ కొరకు రక్షకుడు పుట్టెనని. దావీదు పట్టణమున మీ కొరకు రక్షకుడు పుట్టెనని. పరలోక ద్వారం తెరవబడగా వీక్షించిరి విశ్రాంతితో. పరలోక ద్వారం తెరవబడగా వీక్షించిరి విశ్రాంతితో. తనకి ఇష్టులైన మనుషులకు భూయందున సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. జ్ఞానులు కలిగి లేఖనములను అనుసరించి నక్షత్రమును. జ్ఞానులు
కనిరి లేఖనములను అనుసరించి నక్షత్రమును కాలము కనిరి పూజించి రాజుల రాజానియు కాలము కనిరి పూజించి రాజుల రాజానియు తనకిష్టులైన మనుషులకు ఉయ్యందున సమాధానం సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఎన్నో బలవంతునిగా చేయుటకు అర్పించలేసు రాజేంద్రుడుగా ఎన్నో బలవంతునిగా చేయుటకు అర్పించలేసు రాజేంద్రుడుగా తలవంచుటకైన స్థలము లేక నివసించే పశువుల పాత్ర తలవంచుటకైన స్థలము లేక జన్మించే పశువుల పాత్ర తనకి ఇష్టమైన మనుషులకు ఉయ్యందున సమాధానం సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ నిత్య జీవం నీకిచ్చుటకు మరణించిన ద్వితీయారూపుడు నిత్య జీవం నీకిచ్చుటకు మరణించిన ద్వితీయారూపుడు రక్షకుడేసు నమ్మినచో తప్పించు నరక శిక్ష రక్షకుడేసు నమ్మినచో తప్పించు నరక శిక్ష తనకి ఇష్టులైన మనుషులకు ఉయ్యందున సమాధానం సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. సాంగ్ నంబర్ 22. జోయల్ రెడీగా ఉండాలి, కళా బ్రదర్ కూడా రెడీగా ఉండాలి. జోయల్ కళా బ్రదర్ రెడీగా ఉండాలి. వాక్యం అయిపోయింది. सुनलो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया मुक्ति को लाया दुनिया में आया मुक्ति को लाया पापी को आके बचाया बचाने दुनिया में आया पापी को आके बचाया बचाने दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया स्वर्गीय पिता का एकलौता बेटा स्वर्गीय पिता का एकलौता बेटा आदम का पुत्र कहलाया बचाने दुनिया में आया आदम का पुत्र कहलाया बचाने दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया अंधों को आके गूंगों को बोले अंधों को आके गूंगों को बोले पैरों को शब्द सुनाया सुनाने दुनिया में आया पैरों को शब्द सुनाया सुनाने दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा
दुनिया में आया, जो कोई उस पर विश्वास लाया, जो कोई उस पर विश्वास लाया, उसको मसीह ने बचाया, बचाने जो दुनिया में आया, उसको मसीह ने बचाया, बचाने जो दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया। Song number 3. The herald angels sing, glory to the newborn King. Peace on earth and mercy by God and sinners reconciled. Joyful all ye nations rise, join the triumph of the skies. With the heavenly host proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. All he boys have known, Christ the everlasting Lord. Seeking nigh, beholding now, offspring of the virgin soul. Building better God and see, with the incarnate deity. Jesus is the gentle man, Jesus our Emmanuel. Like the herald angels sing, glory to the newborn King. While he lives and glorified, on that man the will be done. Want to raise the sons of earth, want to give them sacred birth. They will heavenly prince of peace, they will son of righteousness. Light the light to all he brings, praise and victory his wings. Like the herald angels sing, glory to the newborn King. 56. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమను కనుగొంటిమి. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమను కనుగొంటిమి. అనంత దేవుడు అతిశయుడు, మానవుడుగా జన్మించెను. అనంత దేవుడు అతిశయుడు, మానవుడుగా మరణించెను. ఆయన మహిమను కనపరచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమను కనుగొంటిమి. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమను కనుగొంటిమి. దేవాది దేవుడు పరిశుద్ధుడు, మానవులను దర్శించెను. దేవాది దేవుడు పరిశుద్ధుడు, మానవులను దర్శించెను. ఆయన మహిమను పరికించుడి. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమను కనుగొంటిమి. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమను కనుగొంటిమి. ఆకాశము పట్టజాలని వాడు శరీరమును గ్రహించెను. ఆకాశము పట్టజాలని వాడు శరీరమును గ్రహించెను. ఆయన మనతో
यीशु का नाम है। यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार। यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार। आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं। आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं। यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार। यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार। दुनिया में आया नाम बहाया, दुनिया जहां से दिया। दुनिया में आया नाम बहाया, दुनिया जहां से दिया। हमको बचाने खुशी दिलाने यीशु करे परवाह। हमको बचाने खुशी दिलाने यीशु करे परवाह। यीशु नाम ने पापी की रक्षा सर्व जगमुनंदो। यीशु नाम ने पापी की रक्षा सर्व जगमुनंदो। आकाशము క్రింద మానవులలోనే దేవుని ముక్తిలో। ఆకాశము క్రింద మానవులలోనే దేవుని ముక్తిలో। యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు। యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు। ఈ జగతికి తెచ్చి రక్తము కాచి బలిగల తీసుకునే। ఈ జగతికి తెచ్చి రక్తము
గమనించండి. మరి వాక్యం అందించే సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఉన్నారు. ఏమని వాక్యం నిష్ఫలముగా తిరిగి రాదని వాక్యంలో చెప్పారు కాబట్టి మరి వినేవారి హృదయంలో కార్యం జరిగించమని ప్రతి ఒక్కరు ప్రార్థన. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. మారు మనస్సు పొంది ఈ యొక్క రక్షణ సువార్తను నమ్ముడని ఈ యొక్క ఉదయకాలము మీ వద్దకు తీసుకొని వస్తున్నామండి. ఈ యొక్క కాలము సంపూర్ణమై ఉన్నది అని చెప్పడానికి సూచనలు ఏంటంటే, ఈ దినాలలో చూసుకున్నట్టయితే వాతావరణంలో ఎన్నో మార్పులు, అంతేకాకుండా వాతావరణంలోనే కాకుండా ఈ లోకంలో రకరకాల విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏమి చూడగా ఆయన యొక్క రాజ్యము త్వరగా రానే ఉన్నది. అయితే ఆయన యొక్క రాజ్యానికి చేరాలి అంటే దైవ గ్రంథంలో ఈ విధంగా వాక్యం బోధిస్తూ ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దైవ గ్రంథములు బోధిస్తూ ఉన్నాయి. అయితే ఎవరు ఈ యొక్క నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే యొక్క పదం ఎవరు చెప్తా ఉన్నారంటే, ఒక ఈ లోకానికి ఒక రక్షకుడుగా, ఒక మానవుల రూపంగా ఈ లోకానికి దిగి వచ్చిన ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడండి. ఈ యొక్క వ్యక్తి పేరు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అను దాని అర్థం ఏంటంటే ఈ లోక రక్షకుడు, దాని యొక్క అర్థం. అయితే ఈ యొక్క రక్షకుడు మన కొరకు ఏం చేయనై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రావడానికి అర్థం ఏంటి, కారణం ఏంటి అని చూసుకున్నట్టయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించినాడండి. అంటే మానవుడు ఈ యొక్క పాపము చేత, మానవుడు ఈ యొక్క పాపములో పడిపోయి చెడిపోయి నశించిపోయి ఎవరు ఈ యొక్క పాపాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే ఈ దినాల్లో చూసుకున్నట్టయితే మన సంతోషాన్ని పంచుకోగలుగుతారు మన కుటుంబీకులు, మన యొక్క బాధలను పంచుకుంటారేమో, కానీ మన పాపములను ఎవరు పంచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నీ పాపమే నిన్ను పట్టుకుంటుందండి, జ్ఞాపకం చేసుకోండి. నీ పాపమే నిన్ను ఉరిలోకి తీసుకెళ్తుంది. అయితే ఈ పాపము నుండి తప్పించడానికి మార్గం ఏది అంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నేనే మార్గము అంటా ఉన్నాడు. ఈ మార్గం ఎక్కడికి? ఈ మార్గము ఎక్కడికి అంటే తండ్రి రాజ్యంలో చేరటానికి. తండ్రి రాజ్యము అనగా పరలోక రాజ్యము. ఈ యొక్క పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి మానవుడు ఏం చేయాలి అంటే, ఈ లోకంలో చూసుకున్నట్టయితే మానవుడు ఈ యొక్క పాపము చేత వారి యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, అది వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని దైవ గ్రంథములు బోధిస్తూ ఉన్నాయి. ఆ యొక్క హృదయంలో కనపడని పాపం, హృదయంలో కనపడని శోధన, బాధ, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అని చూడగా ఈ యొక్క పాపము నుండి తప్పించే వ్యక్తి ఎవరూ లేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుగురించి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడాలి అంటే మానవుడు ఏం చేయాలి అని చూసుకున్నట్టయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, అంటే సమస్తమైన మన హృదయంలో కనపడని దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిందండి. దాని కొరకే ఈ యొక్క ఆయన నేనే మార్గము అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మార్గము అంటే ఆయన తప్ప వేరొక మార్గం లేదండి. అందునిమిత్తమే నేను ఇందాక చెప్పినట్టు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది రక్షణ సువార్తను నమ్ముడని ఈ యొక్క దైవ గ్రంథములు చెప్తా ఉన్నాయి. దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభు కేవలము మన యుద్ధ నుండి కోరుకునేది ఏంటంటే
మానవుడు తన నోటి నుండి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన దుర్నీతి, నేను చేస్తున్న యొక్క పాపము నుండి నన్ను ఎవరు తప్పించలేరుగా ఉంటున్నారు, నీవే నీ రక్తంతో నన్ను కడుగు అని ఎప్పుడైతే నీవు నీ నోటితో ఒప్పుకుంటావో తక్షణమే ఆయన నీ యొక్క పాపములను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్టయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన మన పాపములు తీయబడటం లేదు అని వాక్యం బోధిస్తా ఉంది. కేవలము పరిశుద్ధ రక్తము ద్వారానే. ఈ యొక్క పరిశుద్ధ రక్తము ఎవరిది అని చూసుకున్నట్టయితే ఈ యొక్క దైవ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ పరలోకము నుండి మన కొరకు ఈ యొక్క లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు ఈ యొక్క సిలువలో రక్తము చిందించిందే కాకుండా మనము నశించిపోతున్నామని చూచి నేనే మార్గము అని యేసు క్రీస్తు ప్రభు వచ్చి మనకు మార్గాన్ని చూపిస్తున్నాడండి. ఈ యొక్క సత్యమైన మార్గము, ఈ యొక్క మార్గంలో జీవం ఉన్నదండి. ఆయనలో జీవం కలిగిన దేవుడు కనుకనే ఆయన మరణించినాడు, తిరిగి మరి ఈ యొక్క లోకానికి రానై ఉంటున్నాడు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. కాబట్టి ఆయన జీవం కలిగిన దేవుడని దైవ గ్రంథములు బోధిస్తా ఉన్నాయండి. ఒకవేళ నీ హృదయంలో ఈ యొక్క పాపము చేత బాధింపబడుతున్నావా, తక్షణమే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే, నీ నోటితో పాపములు ఒప్పుకున్నట్టయితే ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను అంగీకరించి పరలోక రాజ్యానికి మిమ్మల్ని కొనసాగించేవాడుగా ఉంటాడు. కాబట్టి మీరు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. మీ కొరకు ప్రార్థిస్తా. जगति करुदिंचे रक्षणकर्ता, जगति करुदिंचे रक्षणकर्ता, पापुल मोर विनेनु येसुआ, पापुल मोर विनेनु येसु, जगति करुदिंचे रक्षणकर्ता, जगति करुदिंचे रक्षणकर्ता, కృంగిన వారిని మింగికి ఏసి, కృంగిన వారిని మింగికి ఏసి, పాపము శాపము ఆపదలన్నీ, పాపము శాపము ఆపదలన్నీ, పాపెను యేసువా, పాపెను యేసు, జగతి కరుణించే రక్షణకర్తా, జగతి కరుణించే రక్షణకర్తా, పాపుల కొరకినేను యేసువా, పాపుల కొరకినేను యేసు, జగతి కరుణించే రక్షణకర్తా, జగతి కరుణించే రక్షణకర్తా, పాపపు పాత్రను పారము చేసి, పాపపు పాత్రను పారము చేసి, మరణపు ముళ్ళను విరచి జయించి, మరణపు ముళ్ళను విరచి జయించి, తెరచి మోక్ష ద్వారమువా, తెరచి మోక్ష ద్వారము, జగతి కరుణించే రక్షణకర్తా, జగతి కరుణించే రక్షణకర్తా, పాపుల మొర వినెను యేసువా, పాపుల మొర వినెను యేసు, జగతి కరుణించే రక్షణకర్తా, జగతి కరుణించే రక్షణకర్తా, రండి రండి పాడుచువేగా, రండి రండి పాడుచువేగా, చాటిన మెల్లడం కోట్ల ప్రజలకు, చాటిన మెల్లడం కోట్ల ప్రజలకు,
పాపుల కొరకినెను యేసువా, పాపుల కొరకినెను యేసు, జగతి కరుణించే రక్షణకర్త, జగతి కరుణించే రక్షణకర్త. Song number 10. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender, compassionate friend, He met the need of my heart. Shadows dispelling with joy I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Born of the Spirit with baptism of power, into God's family divine. Testified fully to Calvary's love, for understanding is mine. And the transaction so quickly was made, when as a sinner I came. Look of the offer of preceding power, He set me of praise His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Now I have hope that will surely endure after the passing of time. I have a future in heaven for sure, there in those mansions of light. And it's because of that wonderful faith, then at the cross I believe. Riches eternal and blessings supernal from His precious hand I receive. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Song number 34. దేవుండు ఏ పాపమయా లోకమును ఎంతో ప్రేమించెను, ఒక్కడైనా తన ప్రియ కుమారుని మనకు నాకు అనుగ్రహించే. ఆయనపై విశ్వాసించిన నిశ్చయముగా నశింపవు, నిత్య జీవము పొందినావు, ప్రభువుతోనే సదా నుండుము. పాపపు శిక్ష గుండామే, అయినను నీవు నివయము. పాపపు శిక్ష గుండామే, అయినను నీవు నివయము. ప్రభువైన యేసు నందు పరలోక రాజ్యము పొందు. దేవుండు ఈ పాపమయ లోకమును ఎంతో ప్రేమించెను, ఒక్కడైనా తన ప్రియ కుమారుని మనకు నాకు అనుగ్రహించే. మానవు
నామమున రక్షణ కలుగదు నీకు పాదములలో నామమున రక్షణ కలుగదు నీకు నీ ఆత్మరక్షణ కొరకే ఎవరు ప్రాణమియలేరే దేవుణ్ణు పాపమయ లోకమును ఎంతో ప్రేమించెను ఒక్కడైనా తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించే పాపపు శుద్ధి మరి పాప క్షమా రమేశ్వరందే దొరుకు పాపపు శుద్ధి మరి పాప క్షమా రమేశ్వరందే దొరుకు సిలువలో రక్తము కాచి రక్షణ సిద్ధము చేసే ముందు పాపమయ లోకమును ఎంతో ప్రేమించెను ఒక్కడైనా తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించే నీ పాపములను నాచో నమ్మకమైన దేవుడే నీ పాపములను నాచో నమ్మకమైన దేవుడే నీ పాపముల క్షమించి కడుపును కలుషములన్నీ దేవుడు పాపమయ లోకమును ఎంతో ప్రేమించెను ఒక్కడైనా తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించే ఈ మంచి మార్గము వినిపించుకో ఈ లోకమంతయు నీదే ఈ మంచి మార్గము వినిపించుకో ఈ లోకమంతయు నీదే రక్షణకర్త శ్రీ యేసే అంగీకరించుము నేనే పాపమయ లోకమును ఎంతో ప్రేమించెను ఒక్కడైనా తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించే ముక్తి దిలాయేషునా मुक्ति दिलाए यीशुना शांति दिलाए यीशुना मुक्ति दिलाए यीशुना शांति 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 दिलाए यीशुना बोलो मुक्ति दिलाए यीशुना शांति दिलाए यीशुना मुक्ति दिलाए यीशुना शांति दिलाए यीशुना यीशु दया का बहता सागर यीशु दया का बहता सागर यीशु है दाता महान यीशु है दाता महान यीशु है दाता महान यीशु है दाता महान बोलो मुक्ति दिलाए यीशुना शांति दिलाए यीशुना मुक्ति दिलाए यीशुना शांति दिलाए यीशुना धरणी में तूने जन्म लिया यीशु धरणी में तूने जन्म लिया रोज प्रभु अपना रोज प्रभु अपना
सुना, शांति दिलाई सुना। रोज पे अपना गुण माया, रोज पे अपना गुण माया, नारा चुकाया था, नारा चुकाया था, नारा चुकाया था, नारा चुकाया था। मोती दिलाई सुना, शांति दिलाई सुना, मोती दिलाई सुना, शांति दिलाई सुना। हम सबके पापों को छुड़ाने, हम सबके पापों को छुड़ाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मोती दिलाई सुना, शांति दिलाई सुना, मोती दिलाई सुना, शांति दिलाई सुना। ప్రియులారా, ఈ ప్రాతకాల సమయంన మీ మధ్యలో మేము పాటల ద్వారా దేవుని మహిమపరిచి మీకందరికీ తెలియజెప్పేటటువంటి శుభవర్తమానము అనగా మంచి వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనగా త్రిత్వమైనటువంటి దేవునిలో భాగం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ఈ ముగ్గురిలో భాగమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలోనికి నరవతారుడిగా ఎత్తించాడు. ఎందుకు నరవతారుడిగా ఎత్తించాడు అంటే తండ్రి అయిన దేవుడు తాను తన యొక్క ఆత్మను మనందరిలో, అంటే జీవము కలిగినటువంటి ప్రతి ఒక్క మనుషునిలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఆత్మ నరకంలోనికి వెళ్ళుట లేకపోతే పాపములకు రావాల్సినటువంటి శిక్షను అనుభవించుటకు ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడకుండా తాను ఒక ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక ఏంటంటే తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే మనకు వెంటనే ఈ మాట కూడా స్మరించవచ్చు. ఏమనంటే ఆయనే రావాలా, దేవుడే రావాలా అని. అవును, మనం ఎవరైనా ప్రేమించినట్లయితే మనము వెళ్తాము, మనము దాని యొక్క అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్లో వాళ్ళతో ఉండడానికి కానీ మనం వెళ్తాం. ఇతరులను పంపించాం కదా. చిన్న పిల్లవాడు మురికి కాలంలో పడ్డాడు. మురికి కాలంలో పడితే తండ్రి తను వెళ్తాడు, వాళ్ళకి చెప్పడు, వెంటనే పరిగెత్తుకొని వెళ్తాడు. ఆ రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు తానే కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు నరావతారుడుగా ఆయన ఆ పశువుల శాలలో జన్మించినటువంటి వాడుగా ఉంటున్నారు. మరి ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కుమారుడే తండ్రిని బయలుపరిచాడు, అంటే తండ్రిని తెలియజెప్పాడు. లోకానికి తండ్రి ఎవరో తెలియదు, కానీ కుమారుడు తాను తన జీవితం ద్వారా తండ్రిని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అత్యంత పరిశుద్ధుడు. కన్య అయిన మరియ గర్భమున పరిశుద్ధాత్మ వరము వలన ఆయన జన్మించాడు. అయితే
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ఖండించలే, ఎవరిని కూడా శిక్షించలే, కానీ రక్షించడానికే ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు రోగుల్ని స్వస్థపరిచాడు, అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి మనుషులను స్వస్థపరిచాడు. ఆయన చనిపోయిన వారిని లేవనెత్తిన వారుగా ఉంటున్నారు. ఆ రీతిగా దైవ కార్యములను ఆయన చేశారు. అంటే దేవుని మనకు చూపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రత్యక్షపరచాడు అని అంటారు. ప్రత్యక్షపరచడము అంటే తెలియచేయడము, కనపరచడము. మరి అదే విధంగా యోహాను 3:16 ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి, తన త్రిత్వంలో భాగమైనటువంటి తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలోనికి పంపించేటంతగా ప్రేమించాడు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణము నుండి నిత్య జీవంలోనికి దాటుతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరణంలో నుండి జీవంలోని దాటడం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని, భౌతికమైనటువంటి మరణం గురించి కాదు, కానీ ఆత్మీయ మరణము. ఇంతకుముందే మనం చెప్పుకున్న రీతిగా ప్రతి ఒక్క మనుషునిలో దేవుని యొక్క ఆత్మ ఉంది. దేవుడు మనిషిని తన పోలికగా చేసుకున్నాడు. అయితే మానవుడు ఆ పోలికను పోగొట్టుకున్నాడు. దేని ద్వారా పోగొట్టుకున్నాడు అంటే పాపమును చేయటం ద్వారా ఆ పోలికను పోగొట్టుకున్నాడు. మీరు మన కోపంలో ఉన్నటువంటి వారి యొక్క ముఖం చూడండి. ఆ ముఖం ఏమాత్రం కూడా చూడడానికి మనం ఇష్టపడం. ఆ కోపము, ఆగ్రహము, కక్ష, ద్వేషము ఇవన్నీ ఉన్నప్పుడు వారు ఎవరు కూడా ప్రసన్నంగా ఉండరు. వారి ముఖములు ప్రసన్నంగా ఉండవు. ఎలా ఉంటాయంటే దయ్యాల ముఖంలాగా ఉంటాయి. మరి అటువంటి వాటిని మనం చూడడానికి ఇష్టపడడం. అదేవిధంగా దేవుడు కూడా మరి తాను మనల్ని చేసేటప్పుడు తన వలె ప్రేమమయలముగా, కరుణామయలముగా, మరి మనము స్వార్థ రహితులముగా ఉండవాలని చేసుకున్నాడు. కానీ ఆయన మనము స్వార్థపూరితమైనటువంటి వారంగాను, లేకపోతే మన సహోదరుని మనం ద్వేషించేటటువంటి వారు, అంటే మన సాటి వారిని, మన పొరుగు వారిని మనం ద్వేషించేటటువంటి వారిగా ఉండవాలని ఆయన మనల్ని చేసుకోలే. అయితే ఇంకొక మాట ఏంటంటే, మరి ఇక్కడ ఎంతగా ప్రేమించాడు అంటే తాను మన నిమిత్తము మనకు మారుగా, కుమారుగా, అంటే మనకు మారుగా మన పాప శిక్షను ఆయన భరించడానికి వచ్చాడు. పాపం అంటే ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైనది పాపం. దేవుడు తన యొక్క న్యాయ విధులలో, అంటే తన యొక్క న్యాయం చొప్పున ఆయన కోరుకునేది ఏంటంటే మనము ఆయనను ప్రేమించాలని, హృదయపూర్వకముగా దేవుని ప్రేమించాలని, అదే విధముగా మన సాటి వారిని, అంటే మన పొరుగు వారిని కూడా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలానే ప్రేమించాలని కోరుకునేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే మానవుడు ఈ విషయంలో తప్పిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మానవుని యొక్క హృదయము మోసకరమైనది. అది వాని యొక్క అంతరంగము అది అగమ్య గోచరము. దాని లోతెంతో ఎవడనూ కనుగొనలేడు. అంతగా మన హృదయాలు చెడిపోయినప్పుడు మనకు మారుగా, అంటే దేవుని యొక్క న్యాయం చొప్పున చూసుకున్నట్లయితే పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణము. పాపం వల్ల వచ్చే శిక్ష, పాపం వల్ల వచ్చేటటువంటి శిక్ష శాపము. ఆ శాపం ఏంటంటే మరణము, శాశ్వతమైనటువంటి ఎడబాటు. ఆత్మ శాశ్వతంగా నరకలోకంలోనికి, అంటే పాతాళ లోకంలోనికి వెళ్ళిపోవాల్సిందిగా ఉంటుంది. అది దేవుని యొక్క తీర్పు. అయితే ఆ తీర్పు నుండి తప్పించడానికి ఆయన కుమారునిగా, మనకు మారుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. మరి ఆ రీతిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణమును మన కొరకై అర్పించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ కల్వరి శిలువలో మన పాప శిక్ష మొత్తాన్ని చెల్లించి వేసినటువంటి వారుగా ఉంటున్నారు. ఇంతకుముందు అనుకున్నాంగా ప్రతిగా మారుగా అని. ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి. మన ట్రాఫిక్ చలాన్ పక్కవాడు కట్టినట్లయితే మనకు ఎంత సంతోషమో, అదే విధంగా మనకు రావాల్సినటువంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన మీద వేసుకున్నాడు. అంటే దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని తాను భరించినటువంటి వారుగా ఉంటున్నారు. ఆయన ఆ శిలువ మీద, కల్వరి శిలువ మీద, మీకు అందరికీ శిలువ అన్న విషయం గుర్తే ఉంటుంది. శిలువ అన్న విషయాన్ని మీరు అందరూ కూడా రికగ్నైజ్ చేసేటటువంటి వారుగా ఉంటారు. అయితే ఆ కల్వరి శిలువలో తాను తన రక్తాన్ని చిందించినటువంటి వారుగా ఉంటున్నారు. చివరి రక్త బొట్టు వరకు ఆయన
చిందించి దీని ద్వారా మానవాళికి అంటే మానవులందరికీ కావాల్సినటువంటి రక్షణ మార్గమును ఆయన ఏర్పాటు చేశారు. అందుకే మరి నేనే మార్గము అని ఆయన అంటా ఉన్నారు. మోక్షానికి మార్గం ఆయనే, పరలోకానికి మార్గం ఆయనే. ఆయన యొక్క రక్తము చిందించడం ద్వారా అంటే తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనకందరికీ తెలిసినటువంటి విషయము, రక్తము ప్రాణము. మీరు ఆ హాస్పిటల్లో ఈ అంబులెన్స్ల మీద కూడా చూస్తారు, డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని. అంటే రక్తాన్ని దానం చేయండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టండి అని. ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని దానం చేశాడు. పరిశుద్ధుడు తన రక్తాన్ని దానం చేశాడు. పాపులమైనటువంటి మనల్ని విమోచించడానికి, పాపులమైనటువంటి మనల్ని తన వలె చేసుకోవడానికి ఆయన తన రక్తాన్ని చిందించినటువంటి వారుగా ఉన్నారు. దీంట్లో ఆయన తన ప్రేమను కనపరిచినటువంటి వారుగా ఉంటున్నారు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే దుష్ట శిక్షణ అంటే చెడును శిక్షించాలా, చెడ్డవాన్ని శిక్షించాలా, మంచివాడిని రక్షించాలా అని. కానీ యేసు ప్రభు మాత్రము ఆయన చెడ్డవాన్ని ప్రేమించాడు, చెడుతనమును ప్రేమించలే కానీ చెడ్డవాన్ని ఆయన సంపూర్ణంగా ప్రేమించాడు. చెడ్డవాన్ని సంపూర్ణంగా ప్రేమించి చెడ్డవారమైనటువంటి మనకు ఆయన రక్షణ ఏర్పాటు చేశాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మాట అంటా ఉన్నాడు, పాపులకే కానీ నీతిమంతులకు పిలవడానికి నేను రాలేదు అన్నాడు. రోగులకే కానీ ఆరోగ్యంతో ఉన్నటువంటి వారికి వైద్యుడు అక్కరలేదు. అయితే యేసు ప్రభు వారు రోగుల నిమిత్తమై, పాప రోగంతో ఉన్నటువంటి వారి నిమిత్తమై వచ్చాడు. మరి తక్కిన రోగాలన్నిటికీ మెడిసిన్ ఉంది, లేకపోతే సర్జరీ ఉంది, ఇంకా వివిధములైనటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ పాప రోగానికి ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు. మరి ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించడమే. అందుకే ఆయన ఈ లోక రక్షకుడు, ఆయన అందరికీ ప్రభు అంటున్నాడు. మనం అనుకుంటాం ఇది కొంతమందికి ఇది ఒక చిన్న తెగకు చెందింది, లేకపోతే చిన్న జాతికి చెందింది, అంటే కొన్ని కంట్రీస్కి చెందింది అనుకుంటాం. కానీ అలా కాదు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఆయన లోక రక్షకుడుగా ఉంటున్నాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. దీనికి మొదటగా మన స్థితి, మన ఈక్వేషన్ ఏంటి, దేవునితో మనకు కలిగినటువంటి ఈక్వేషన్ ఏంటి అనేది మనం గుర్తించేటటువంటి వారంగా ఉండాలా. రియలైజేషన్ ఈజ్ విజ్డమ్, రికగ్నిషన్ మనం ఏ స్థితిలో ఉన్నామని గుర్తించడము అది తెలివి కలిగినటువంటి వారి యొక్క లక్షణము. మన స్థితి ఒకవేళ పాపంలో ఉన్నటువంటి వారమైతే, పాపంలోనే ఇంకా మనం మగ్గిపోతున్నట్లయితే, లోకమంతా పాపంతో నిండున్నది, అవినీతి, అబద్ధము, నరహత్య, వ్యభిచారము, జారత్వం వీటితో ఉంది. కాబట్టి మనం కూడా దాంట్లోనే మనం వెళ్తున్నట్లయితే మనం ఇంకా పాపంలో ఉన్నట్టే కదా. కోపము, కక్ష, ద్వేషము, క్షమించలేకపోవడము, ఇవన్నీ కూడా మరి పాపం కిందనే లెక్క. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి వీటిలో ఉన్నటువంటి మనము మరి దేవుని వైపు మనము చూసేటటువంటి వారంగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఎందరైతే తన యందు విశ్వాసం ఉంచును అని ఉంది. విశ్వాసం అనగా నమ్మడమే. ఏమని నమ్మాలి? మనం మొట్టమొదటిగా మన స్థితిని మనం గుర్తించాలి. మనం పాపలమని నమ్మాలి. మనం పాపలమని నమ్మినప్పుడు అప్పుడు మనకు రక్షణ అవసరం అవుతుంది. అది అంటే మన రోగంలో ఉన్నటువంటి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. మరి ఆ రోగమే అతను రోగాన్ని పెట్టుకొని అలానే ఉన్నట్లయితే ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు? ఎవరు చూపెడతారు? డాక్టర్ని నాకు అక్కర్లేదు అనుకునేవాడు ఎవడు ఉంటాడు కదా. రోగం రాగానే వాడు పరిగెత్తుతాడు. అదేవిధంగా నాలో పాపం ఉన్నదని గుర్తించిన ప్రతివాడు కూడా యేసుక్రీస్తును నమ్మాలి. ఆయనే రక్షకుడు, ఆయన మాత్రమే నా పాపంలో నుండి నాకు విమోచన దయచేస్తాడు, నాకు విడుదల దయచేస్తాడు అని నమ్మాలి. నా పాపంలో కడుగుతాడు, నాకు పరలోక రాజ్యాన్ని, మోక్ష రాజ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మాలి. అయితే దీనికి మనం మన హృదయంలో నేను పాపిని, ఆయన నా పాపముల నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చి నరవతారుడుగా జన్మించి కల్వరి శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడయ్యాడని మనం హృదయం నందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ రక్షణ ఇది ఉచితార్థమైనది, ఇది కృపాసహితమైనది. అంటే మనకు అర్హత లేకపోయినా దేవుడు మనకి ఏదైనా ఇచ్చినట్లయితే అది కృప అంటాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ సాధనము. యేసుక్రీస్తు రక్షణ సాధనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు లోక రక్షకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు పాప విమోచకుడిగా ఉన్నాడు.
ఇది మేము ప్రకటించే శుభవార్త. దేవుడు మీ హృదయంలో మరి ఇటు మోక్షానికి వెళ్ళేటటువంటి ఈ యొక్క చక్కటి కార్యాన్ని మీ అందరి హృదయాల్లో చేసి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లును, ఆయన యందు నమ్మిక ఉంచినట్లును చేయను గాక. ప్రేమల తండ్రి, పరిశుద్ధేవ మహాతండ్రి, నీకు ఎంతో వందనాలు అయ్యా ప్రభావ. నిన్న వాళ్ళ యొక్క రోజులు కూడా మీరు ప్రేరేపించే రక్షణ కార్యం జరుగుతుంది తండ్రి ప్రభావ. మీ యొక్క కృపను దృష్టి నడిపించండి. ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థించుకున్నాను తండ్రి. ఆమేన్. सारी सृष्टि के मालिक तुम्हीं हो, सारी सृष्टि की रक्षक तुम्हीं हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान। सारी सृष्टि के मालिक तुम्हीं हो, सारी सृष्टि के रक्षक तुम्हीं हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान। हालेलुया, 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 सारे सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पे हमको चलाना। सारे सृष्टि के तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पे हमको चलाना। हालेलुया, 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 हम है तेरे हाथों के रचना, हम भरा है तेरी करुणा, तन मन हमारा तेरा है, इस शैतान को छूने न देना। हम है तेरे हाथों के रचना, हम भरा है तेरी करुणा, तन मन हमारा तेरा है, इस शैतान को छूने न देना। हालेलुया, 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 अब दूर नहीं है किनारा, जीवन को हमारे बनाना, जीवन की हमारी इस नैया को सागर में खोने न देना। अब दूर नहीं है किनारा, जीवन को हमारे बनाना, जीवन की हमारी इस नैया को सागर में खोने न देना। हालेलुया, 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 हालेलुया।
grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Ghost be with us now and forever. Amen. Majesty, worship His majesty. Unto Jesus be all glory, honor, and praise. Majesty, kingdom, authority, flow from His throne unto His own. His anthems raise. Flow from His throne unto His own. His anthems raise. So exalt, lift up on high the name of Jesus. Magnify, come glorify the Jesus the King. Majesty, worship His majesty. Jesus who died, now glorified, King of all kings.